శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. సుబ్రహ్మణ్య వైభవం అనేటటువంటి అంశం మీద 2 రోజుల పాటు ఈ పరంపావనమైన ప్రాంగణంలో ప్రసంగాలు జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే నిన్నటి రోజున మీకు సుబ్రహ్మణ్యోత్పత్తిని గురించి స్కందావిర్భావం గురించి నిన్నను పరిచయం చేసి ఉన్నాను. అది కుమార సంభవంలో కాళిదాస కృతం కన్నా వాల్మీకి కృతమైనటువంటి శ్రీరామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి స్కందోత్పత్తికే పారాయణ యోగ్యత ఉన్నది అని, సుబ్రహ్మణ్యోత్పత్తి యందు అంతా కూడా ధర్మ సంబంధమైనటువంటి భక్తి సంబంధమైనటువంటి అనేకమైన మలుపులు తిరిగితే తప్ప ఆ అవతారము రావడం సంభవం కాలేదని మీతో నేను మనవి చేసి ఉన్నాను. సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడిగా అవతరించడమే కాకుండా ఆయన ఈ దేశానికి సనాతన ధర్మానికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ ఒకటి ఉన్నది. మనకి పరమశివునికి 2 కుమారులు అని, అందులో ప్రత్యేకించి దక్షిణ దేశంలో తమిళ దేశం వైపు పిళ్ళయార్ పిళ్ళయార్ అని పిలుస్తూ ఉంటారు విఘ్నేశ్వరుణ్ణి. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు గారు అని గౌరవవాచకం. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, కుమార శబ్దము చేత 2వ కుమారుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని. పరమశివుడు ఎంతటి జ్ఞానియో అంతకన్నా ఎక్కువ జ్ఞాని. జ్ఞానమునందు యథార్థమునకు ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్న మాట ఉండదు. బ్రహ్మతత్వాన్ని అనుభవించడం అనేటటువంటి స్థాయికి వెళ్ళిన తరువాత ఇక అదే కట్టకడపట్టి స్థాయి. ఇక అది దాటి ఉండడానికి ఇంకొకటి ఉండదు. బ్రహ్మాన్ని అనుభవించిన స్థితి ఏది ఉంటుందో, ఎక్కడ బ్రహ్మాన్ని అనుభవించి తాను బ్రహ్మముగా నిలబడిపోతాడో అదే జ్ఞానమునందు చిట్ట చివరి స్థితి. కానీ పరమశివుని కన్నా కూడా జ్ఞానమునందు ఒక విషయంలో సుబ్రహ్మణ్యుడు అధికుడు అనేటటువంటి స్థితిని పొందాడు. అలా పొందడం ఏదో వాదోపవాదముల చేతనో పరమశివుడికి తెలియనటువంటి ఒక విషయాన్ని సుబ్రహ్మణ్యుడు చెప్పాడనో అక్కడ అర్థం చేసుకోకూడదు. అంత గొప్పవాడైనా తండ్రికి ఒక కోరిక మిగిలిపోయింది పరమేశ్వరుడికి. ఏమిటి ఆ కోరిక అంటే, ఆయనకి ఏ విషయంలోనైనా నేను ఒక విషయాన్ని సభలో చెప్తే అంతకన్నా బాగా నాకు చెప్పేవాడు ఒకడు ఉన్నాడన్న కోరిక ఆయనకి తీరలేదు. ఎప్పుడు చెప్పినా లోకానికి ఏదైనా చెప్పవలసి వస్తే చెప్పేవాడెవరు అంటే పరమశివుడే చెప్తూ ఉంటాడు. అది చెప్పడం కూడా గమ్మత్తు ఎక్కడుంటుందంటే, మౌనంతో ప్రారంభం చేసి వాక్యంతో చెప్పడం వరకు అన్నీ కూడా పరమేశ్వరుడే చెప్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా
ఒక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసేటటువంటి వ్రతకల్పం ఎలా రావాలి అంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే లోకంలో అది ప్రకాశిస్తుంది. అలాగే ఏ నామాన్ని సులువుగా పలికినంత మాత్రం చేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని కేనోపాయేన లఘున అంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అని 3 మాటలంటే అది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకి తుల్యమవుతుంది అని ఆయనే చెప్తాడు. లోకంలో ఎక్కడ ఏ విషయం బయటికి వచ్చినా అసలు ఈ శబ్ద సృష్టికంతటికీ కారణం ఆయన చేతిలో ఉన్నటువంటి ఢమరుకం మోగడం. అందుకని మౌనం దగ్గర నుంచి వాక్యాన్ని చెప్పడం వరకు శంకరుడి యొక్క అధీనమై ఉంటుంది. అందుచేత పరమశివుని కన్నా గొప్పగా చెప్పాడన్నవాడు లోకంలో ఇంకెవరు ఉండడు. ఆయన కన్నా తెలిసిన్నవాడు ఉన్నాడన్నవాడు ఉండడు. ఎందుచేత అంటే లోకంలో సృష్టి అంతా ఎవరిలోకి వెళ్ళిపోయిందో వాడిలోంచే బయటికి రావాలి. లయమైనప్పుడు అన్నీ ఆయనలోకే వెడతాయి. మళ్ళీ బయటికి వచ్చేది కూడా ఆయనలోంచే బయటికి రావాలి. ఆయన బయటికి తెచ్చి కొంతసేపు ఉంచినప్పుడు స్థితికారుడు విష్ణువు అయి ఉంటాడు. ఆయనే బయటికి వదిలినప్పుడు సృష్టికర్త అయి బ్రహ్మ అవుతాడు. మళ్ళీ లోపలికి పుచ్చుకున్నప్పుడు లయకారుడై మహేశ్వరుడు అవుతాడు. అందుకని 3 రూపములు ఆయనవే అయి ఉంటాయి. అందుకే పరమశివ తత్వమునందు నటరాజ తత్వము అంత గొప్పదై ఉంటుంది. నటరాజ తత్వంలో ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు, ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. మధ్యలో ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అది త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం. ఢమరుకం శబ్దానికి ప్రతీక, అది సృష్టికి ప్రతీక. సృష్టి చతుర్ముఖ బ్రహ్మగారిది కాబట్టి ఆ డమరుకము చేత ఆయన సృష్టికర్త, ఆ చిరునవ్వు చేత ఆయన స్థితికర్త, అంటే లోకాల్ని నిలబెడతాడు. అగ్నిహోత్రాన్ని చేతిలో పట్టుకున్న కారణం చేత లయకర్త, ఆయనే అన్నిటినీ తనలోకి తీసుకుంటాడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కూడా ఆయనే అయి ఉంటాడు. అందుకే భాగవతంలో 3 మూర్తులకును 3 రూపములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. 3గా కనపడుతూ 3 కాక ఒక్కటై ఉన్నవాడెవరు అంటే పరమశివుడే. ఆ శివతత్వము అవగతము కావాలి అంటే మాయ తొలగాలి. ఆ మాయ తొలగడానికి కూడా మళ్ళీ అమ్మవారే కారణం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మా నీ యొక్క యథార్థమైన స్వరూపమేమి అంటే మాయ. మాయ అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనపడడమే మాయా అని పేరు. అసలు ఏది ఉన్నదో అది లేదనిపిస్తుంది, ఏది లేదో అది ఉన్నదనిపిస్తుంది, అదే మాయ. అటువంటి మాయ అమ్మవారి యొక్క స్వరూపం. అది తొలగిపోవాలి అంటే మళ్ళీ ఆవిడ అనుగ్రహం చేతనే తొలగిపోవాలి. ఆవిడ అనుగ్రహంతో మాయ తొలగితే తెర పైకెత్తితే కనపడేవారెవరు అంటే పరమశివుడు కనపడతాడు. కాబట్టి అన్నీ ఆయనే అయ్యున్నప్పుడు ఇక ఆయన కన్నా భిన్నమైనది లేనప్పుడు లోకంలో ఆయనకి తెలియనిది అన్నదొకటి ఉండే అవకాశం కూడా ఉండదు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఉన్నది ఒక పదార్థమైతేనే పూర్ణత్వం, ఒకటి కన్నా ఎక్కువైతే ఘర్షణ ఉంటుంది. ఉన్నది ఒక్క శివతత్వమే కనుక ఆయనకి తెలియనిది అన్నది ఒకటి ఉండే అవకాశం లేదు. లేనప్పుడు ఆయనకున్న కోరిక ఎలా తీరుతుంది? ఆయనకున్న కోరిక ఏమిటి? నాకన్నా బాగా చెప్పేవాడు ఉండాలి, అంటే ఆయనకన్నా బాగా తెలిసిన్నవాడు ఉండాలి. అది చమత్కారం ఏమిటంటే లోకంలో సత్కారము అని ఒక మాట, సమ్మానము అంటూ ఉంటారు. ఒక మహావిద్వాంసుడికి గొప్ప సత్కారం ఏది అంటే తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం. పుత్రాదిచ్చేత్ పరాజయం అని. తన కొడుకు చేతిలో తాను ఓడిపోయాడు అనుకోండి, నా కొడుకు ఇంత విద్వాంసుడయ్యాడు అని అంతకన్నా తృప్తి ఇంకొకటి ఉండదు. కాబట్టి పరమశివునికి మిగిలిపోయిన ఒకే ఒక్క కోరిక ఏమిటి అంటే నాకన్నా నా కొడుకు మహావిద్వాంసుడై ఉండాలి. హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనీష పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు మూక పంచశతిలో.
ఆమెకి ఏమిటి లోటు? ఆవిడికి ఏం లోటు లేదు, ఆయనకి లోటు లేదు, కాబట్టి వాళ్ళిద్దరూ పూర్ణులు. అటువంటి వాడికి ఎప్పుడైనా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు నేనింతవరకు ఎలా చెప్తున్నానో అంతకన్నా చాలా బాగా ఈ విషయం చెప్పాడే అన్నవాడు ఒకడు దొరికితే తనకన్నా బాగా వాడు చెప్పాడన్నటువంటి తన తృప్తియే తను పరాజయాన్ని పొందాడనడానికి కారణం. అలా చెప్పినవాడు లేడు. అలా చెప్పినవాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు ఒక్కడే. అందుకే గుహ శబ్దం అన్వయమైంది ఆయనకి. గుహ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆత్మస్వరూపి అని. లోకంలో ఎంగిలి చేయబడినటువంటి వస్తువు అన్నది లేదు సృష్టిలో. సృష్టిలో ప్రతి వస్తువు ఎంగిలి. ఎందుచేత అంటే మనం తింటే కదండి ఎంగిలి అనుకోకండి. నేను దాని గురించి మాట్లాడితే అది ఎంగిలి అయిపోతుంది. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నేను నోటితో మాట్లాడతాను, నా నాలుకలు మీదకి అది వచ్చింది కాబట్టి అది ఎంగిలైపోయిందని గుర్తు. లోకంలో ఏదైనా ఎంగిలవుతుంది. ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఉంటుంది. ఏది అంటే ఆత్మ. దాన్ని వాక్కులతో చెప్పడం కుదరదు, అనుభవంలోనే మిగులుతుంది. ఇక ఎంగిలి కానిదేది అంటే ఆత్మ. అంతకన్నా పవిత్రమైనది వేరొకటి లేదు. రాశీభూతమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడు. అటువంటి వాడు ఒకానొకప్పుడు పరమశివుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. నాన్నగారు, ప్రణవం గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానన్నాడు. అసలు రాశీభూతమైన ప్రణవమే పరమశివుడు. చాలా మంచిది చెప్పు అన్నాడు. నాన్నగారు, ఒక సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో. ఏదైనా ఒక విషయాన్ని జిజ్ఞాసువై వినాలి అనుకుంటే, అంటే నాకన్నా తెలియనిది చెప్తాడేమో అని అనుకుంటే చెప్పేవాడు ఎత్తు మీద కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి. అది మర్యాద. అలాగే కూర్చుంటాను. శివుడు కింద కూర్చున్నాడు, సుబ్రహ్మణ్యుడు పైన కూర్చున్నాడు. ప్రణవం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పాడు ఆయన. చెబితే పరమశివుడు సంతోషించి ఒక మాట అన్నాడు, నాకు సత్కారమైనది అన్నాడు. అంటే ఇన్నాళ్ళు నేను ప్రణవానికి ఏ అర్థం చెప్తున్నానో అంతకన్నా బాగా ఇవాళ నువ్వు చెప్పావు. అంటే శివుడు అర్థమైన వాడు సుబ్రహ్మణ్యుడు. శివతత్వమునందు గొప్పతనం ఏమిటంటే, ఒక కొడుక్కి తండ్రి బాగా అర్థమైనవాడు, ఒక కొడుకు తండ్రిని వదలనివాడు. లోకంలో కొడుకు అన్న శబ్దం చేత తండ్రి ఎక్కువ ప్రీతి ఎందుకు పొందుతాడు అంటే, ఆ కొడుకు దూరంగా ఉంటే తండ్రి సుఖపడతాడు అని లేదు. ఒక పురుషుడు అనుభవించేటటువంటి సుఖములలోకెల్లా చాలా గొప్ప సుఖమేది అని అడిగితే పుత్రగాత్ర పరిష్వంగము అని నిర్వచనం చేశారు. కుమారుణ్ణి కౌగిలించుకోవడం, కుమారుడితో కలిసి అన్నం తినడం, కుమారునితో కలిసి ఒక చూరు కింద పడుకోవడం, కొడుకుతో కలిసి ఉండడం, కొడుకుని ముట్టుకోగలగడం, తండ్రిని కొడుకు పలకరించడం, ప్రేమతో మాట్లాడడం, ఇంతకన్నా ఐశ్వర్యం తండ్రికి ఉండదు. అందుకే శాస్త్రం ఎదిగిన పెద్దలు ఒక వయస్సు వచ్చిన తరువాత ఏ ఉద్యోగ కారణంగానో కొంతకాలం దూరంగా ఉన్నా నేను పెద్దవాణ్ణి అవుతున్నాను అనగానే కొడుకు దగ్గరికన్నా వెళ్ళిపోతారు. అది వంశంలో సంప్రదాయం అయితే కొడుకు పెద్దవాడయ్యాడు అని అనుమానం వస్తే వానప్రస్థానికి వెళ్ళిపోతారు. ఒక చోట అంటారు, దిలీప మహారాజు భోజనం చేస్తున్నాడు సుదక్షిణాదేవితో. రఘుమహారాజు గారు లోపల ప్రవేశించి గట్టిగా పిలిచాడు ఎవరినో. గట్టిగా పిలిస్తే అన్నం తింటున్న దిలీపుడు తలెత్తి చూశాడు. సుదక్షిణాదేవి వంక చూసి అన్నాడు, నీ కొడుకు యొక్క వక్షస్థలం మీద వెంట్రుకలు వచ్చాయి, వాడికి పురుష చిహ్నములు కనపడుతున్నాయి, వాడి కంఠం పురుష కంఠమైంది, ఇప్పుడు ఆడతనం పోయింది ఆ కంఠంలో, వాడు పురుషుడయ్యాడు, రాజ్యాన్ని ఏలగలడు, వానప్రస్థానికి వెళ్ళిపోదాం అని పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయాడు. ఇక్ష్వాకు వంశం అంతా కూడా వానప్రస్థానికి వెళ్ళడం అలవాటుగా ఉన్న వంశం. కొడుకు పెద్దవాడై అంటే ప్రయోజకుడై, తండ్రి పెద్దవాడైతే సంప్రదాయజ్ఞులైనటువంటి వారు ఇక వేరుగా ఉండరు, కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు తప్ప కొడుకు కన్నా వేరుగా తండ్రి జీవించకూడదు. అది శాస్త్రంలో మర్యాద కాదు. అందుకే మీరు చూడండి, ఒక్కొక్క ఊరి గౌరవం ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండడం వల్ల వస్తుంటుంది. ఒక్కొక్కసారి మా ఊరి గౌరవం ఏమిటంటే, మా ఊళ్ళో ఆయన ఉన్నారండి అంటారు. ఆయన కూడా వెళ్ళిపోతాడు ఆ ఊరు విడిచిపెట్టి. ఏ కారణానికి వెళ్ళిపోతాడంటే కొడుకు దగ్గరికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవాలి కూడా. అదే న్యాయం, అదే శాస్త్రం. కాబట్టి పెద్ద కొడుకు తండ్రి దగ్గరే ఉండాలి అంటే దాని అర్థం కొడుకు తండ్రి దగ్గరన్నా ఉండాలి, తండ్రి కొడుకు దగ్గరన్నా ఉండాలి. పరమశివుడు ఆ విషయంలో ఆయనంత
ఆనందాన్ని అనుభవించేటట్టుగా చేసినటువంటి కొడుకున్నవాడు ఆయనే. హేరంబేచ అని, హేరంబ అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఎప్పుడూ తండ్రి దగ్గర ఉండువాడు, ఎప్పుడూ తండ్రికి దగ్గరగా ఉంటాడు. అందుకే విఘ్నేశ్వరుడికి పరమశివుని కన్నా దూరంగా వేరొక చోట ఉండే అలవాటు లేదు. పెద్ద కొడుకు దగ్గరగా ఉండడం తండ్రికి ప్రీతిపాత్రం. మహాజ్ఞాని అయినటువంటి రెండవ కొడుకు ఎక్కడున్నా తండ్రికి సంతోషం. అందుకే సుబ్రహ్మణ్యుడు పరమశివుడు పక్కన ఉంటాడని మీకు ఎక్కడా శాస్త్రంలో లేదు. ఆయన కొండల మీద ఉంటూ ఉంటాడు, ఎన్నో చోట్ల కొండల మీద వెలిసి ఉంటాడు. విఘ్నేశ్వరుడు ఒక కొండ మీద వెలిశాడని ఉండదు. ఎందుకో తెలుసా? విఘ్నేశ్వరుడు ఓ కొండ మీద వెలిశాడండి, చాలా చోట్ల అనేక కారణాలకు అక్కడ ఉంటూ ఉంటాడు, తత్వం చెప్తూ ఉంటాడంటే అది శివుడికి ఇబ్బందికరం. అది లోకానికి మర్యాద నేర్పుతూ ఉంటుంది శివ కుటుంబం ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే ఒకటే కారణం. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని అని పిలిచారు. అది ఆది కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం లోకానికి అంతటికీ మర్యాద నేర్పుతూ ఉండాలి. అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు. మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలని ఉండదు, అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు. అందుకే ఆయన లోకానుగ్రహం చెయ్యడం కోసమని వివిధ పర్వత శిఖరముల మీద వెలిసి ఉంటాడు. అటువంటి వాడు పరమశివుని యొక్క కోర్కె తీర్చాడు. ఎలా అంటే తండ్రి పరాభవ స్వరూప సమ్మానమును పొందాడు. నా కొడుకు నేను ఇన్నాళ్ళు చెప్పిన దానికన్నా బాగా చెప్పాడు అనిపించుకున్నాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, శివతత్వమునందు మీకు ఒకటి కనపడుతుంది. ఎప్పుడెప్పుడు శివుడికి ఏదైనా కించిత్ ఇబ్బంది కలిగినటువంటి విషయం కలిగితే విఘ్నేశ్వరుడు దాంట్లో జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని దాన్ని చక్కదిద్దుతాడు. మీరు కాశీఖండం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. కాశీఖండంలో ఒకానొకప్పుడు కాశీపట్టణాన్ని పరమశివుడు ఓ కారణానికి విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయనకి కాశీపట్టణం మీద ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. అందుకే పరమశివునికి ముగ్గురు ఇల్లాండ్రు అంటాడు శ్రీనాథుడు. అది గౌరి ఒక్కతే మరియు గంగ ఒక్కతే, కాశీ ఒక్కతే అన్నాడు. కాశీపట్టణం ఆయనకి భార్యతో సమానం అన్నాడు. అంత ఇష్టం. ఆమెను విడిచి ఉండలేకపోయాడు శివుడు. అప్పుడు డుంఠి గణపతి అన్న పేరుతో విఘ్నేశ్వరుడు చొరవ చేశాడు. చేసి శివుడు కాశీపట్టణం రావడానికి కారకుడయ్యాడు. భౌతికంగా బయట ఇబ్బంది వచ్చినా, రాక్షస సంహార ప్రక్రియ జరుగుతున్నా విఘ్నేశ్వరుడు ఎప్పుడూ ఆయన పక్కన ఉంటాడు. ఎప్పుడైనా జ్ఞాన సంబంధమైనటువంటి విషయం వచ్చిందనుకోండి, అక్కడ సుబ్రహ్మణ్యుని పాత్ర ఉంటుంది, విఘ్నేశ్వరుని పాత్ర ఉండదు. ఇద్దరు కొడుకులు అంత ప్రయోజకులు కావడం ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి కారణమైంది కాదు, అది మన ఆనందానికి కారణమైంది. ఎందుకో తెలుసా? భర్త పాపం ఆయనకి ఇది లేదన్నా ఆదిశక్తి ఆవిడ శక్తిని ఆయనకి వాడాలి. ఏమిటో పెద్ద కొడుకు పాపం కొంచెం వెనకబడ్డాడండి అంటే ఆవిడ శక్తిని ఆయనకి వాడాలి. రెండో కొడుకేనండి కొంచెం ఇబ్బంది, వాడికి ఏమిటో చదువు రాలేదంటే ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు పిల్లాడికి వాడాలి. ఇప్పుడు ఆదిశక్తి అయిన అమ్మవారు తన శక్తిని వాడడానికి తన కుటుంబంలో ఎవరికి అవసరం ఉంది? పరమశివుడు పూర్ణుడు, పెద్ద కొడుకు ప్రయోజకుడు, రెండవ కొడుకు జ్ఞాని. ఎవరికి ఉపయోగించాలి ఆవిడ శక్తి? అందుకని ఎవరికి ఉపయోగిద్దామని ఆవిడ చూస్తుంటుందిట, నోటితో అడగక్కర్లేట. ఆనంబ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ అన్నాడు. వెళ్ళి ఓసారి ఇలా అంటే చాలిట, అబ్బా వీడోడు దొరికాడరా నేను ఇవ్వడానికి, లేకపోతే ఏం చేసుకొని ఈ శక్తిని వాడిని ఉద్ధరిస్తుంటుందిట ఆవిడ. అమ్మా నీకటువంటి భర్త కొడుకులు ఉండడం మా అదృష్టం, నీ అదృష్టం కాదన్నారు మూకశంకర్. అలా పుత్రాదిచ్చేత్ పరాజయం. పరమశివుడికి ఎప్పుడో ఉండిపోయినటువంటి ఆ కోర్కెని తీర్చినటువంటి మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు. అందుకే మీరు సుబ్రహ్మణ్యావతారంలో ఉన్నటువంటి చమత్కారాన్ని గమనిస్తే మీకు ఒకటి అర్థం అవుతుంది. ద్వైమాతురాయ నమః అని ఒక నామం ఉంది. అది యథార్థమునకు ఎవరికి చెప్తామంటే విఘ్నేశ్వరుడికి చెప్తాం. విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు భాద్రపద మాసంలో నిజ భాద్రపదంలో చేస్తాం కదా, శుక్లపక్ష మన 4వ తిథి నాడు చేసినప్పుడు వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని ఒక నామం. ద్వైమాతురాయ నమః అనడానికి విఘ్నేశ్వరుడికి ఇద్దరు అమ్మలు ఉన్నారు అని ఎక్కడుంది? ఇద్దరు అమ్మలు ఉన్నారా? ఇద్దరు అమ్మలు ఉంటే పరమశివుడికి ఎంతమంది భార్యలు ఉన్నట్టు? ఇద్దరు భార్యలు ఉన్నట్టు.
2 భార్యలు ఉన్నారు పరమశివుడికని ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. ఒక్కతే భార్య పరమశివుడికి, పార్వతీదేవి. మరి గంగా భరించాడు కాబట్టి భర్తృశబ్దం అన్వయమైంది తప్ప భార్యాశబ్దం అన్వయం అవదావిడికి. కానీ మరి విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని పేరెందుకు వచ్చింది? 2 తల్లులున్నవాడన్న పేరెందుకు వచ్చింది? గంగ యొక్క స్పర్శ విఘ్నేశ్వరోత్పత్తి ఎందు లేదు. అసలు గంగకి సంబంధమే లేదు విఘ్నేశ్వరోత్పత్తిలో. మరి విఘ్నేశ్వరుడికి 2 తల్లులు అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, మా నాన్నగారు భరించిన కారణం చేత అయినా సరే భర్తృశబ్దం అన్వయమైంది ఆయనకి. భరించాడు కాబట్టి, స్వీకరించడం వల్ల కాదు. కానీ తల మీద పెట్టుకుని భరించాడు కాబట్టి భర్త అంది లోకం. మా నాన్నగారు ఆమె ఎందు భర్తృశబ్దం అన్వయమైంది కాబట్టి నాకు అమ్మ శబ్దమే అన్నాడు ఆయన. అది ఆయన గౌరవం, అది ఆయన మర్యాద. విఘ్నేశ్వరుడు అంతటి మర్యాద కలిగినటువంటి వాడు. అందుకని ద్వైమాతురాయ నమః. అంతేకాని 2 తల్లులుండడం వల్ల ద్వైమాతురాయ నమః కాదు. అంటే మనం ఆరాధించేటటువంటి రూపాలు ఎంత విశేషమైన సంస్కార వైభవంతో ఉంటాయో మనం తెలుసుకోవడం, మనం ఎలా బ్రతకాలన్న దానికి ఉదాహరణగా మనకు ఉంటాయి. పినతల్లి వరస అనుకోండి, పినతల్లి పెదతల్లి అనుకోండి. తల్లినే గౌరవించాలంటే ఇక పినతల్లి పెదతల్లి యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేదు, గౌరవించవలసింది. ప్రథమ నమస్కారం పొందే గణపతే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకుండా ఉండాలి? మనము చేయవలసిందే. మనకి ఒక శిష్టాచారాన్ని నేర్పడానికి నామాలు వస్తాయి తప్ప ఆ నామాలతో పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడనుకోవడం అర్థం లేని వ్యవహారం. అలా సంతోషాలు కుగిపోవడాలు వాళ్ళకేం ఉండవు. దాని చేత మనం పరిణితిని పొందాలి. నిజానికి ద్వైమాతురుడెవరు? సుబ్రహ్మణ్యుడు. 2 అమ్మలున్నవాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత? నిన్ననే నేను మీతో మనవి చేశా. అసలు సుబ్రహ్మణ్యోత్పత్తి యందు అసలు సుబ్రహ్మణ్యుణ్ణి ఎలా సృజించాలి అన్నప్పుడు శివుని యొక్క తేజస్సుని వినియోగం చెయ్యడంలో దేవతలకి పాలుపోలేదు. ఏ స్త్రీ గ్రహిస్తుంది? ఎవరూ గ్రహించలేని స్థితి ఏర్పడింది. పార్వతీదేవికి గంగ అక్క కనుక ఆమె యందు ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు పార్వతీదేవికి కూడా కుమారుడే కనుక కోపగించదు కనుక గంగ యందు విడిచిపెట్టమన్నారు. శివతేజస్సుని అగ్నిహోత్రుడు గంగ యందు విడిచిపెట్టాడు. అది కూడా ప్రహృష్టమైన వదనంతో స్వీకరించింది. దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. స్వీకరించింది కనుక సుబ్రహ్మణ్యుని యందు గంగ మాతృశబ్దానికి అన్వయం అవుతుంది. అన్వయం అయితే ఇప్పుడు ఆ గంగకున్న లక్షణం కొడుకు యందు ఉండాలి సంప్రదాయంలో. అప్పుడు అది ఏమవుతుందంటే, వైదికంగా మనం ఏమని పిలుస్తామంటే ఆ సంప్రదాయ నిష్ట అంటారు. సంప్రదాయంలో మీరు ఒక మూర్తిని ఆరాధన చేస్తే ఆ మూర్తి వలన మీకు కొన్ని ఫలితములు ఉండాలి. ఆ ఫలితములు రావడానికి అది కారణం అవ్వాలి. అలా కారణం అవ్వాలి అంటే దానికి అటువంటి స్పర్శ ఒకటి కథాక్రమంలో ఏర్పడాలంటే దాని అర్థం ఏమిటంటే అది అటువంటి లక్షణములను కలిగి ఉన్నది అని గుర్తు. సుబ్రహ్మణ్యుడు గంగ యొక్క పుత్రుడు అన్నాను అనుకోండి, భౌతికంగా కథలో గంగ యొక్క పుత్రుడు అని అర్థం చేసుకోవడం ఒకెత్తు. 2వ లక్షణం ఒకటి ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే సుబ్రహ్మణ్యునికి గంగ లక్షణములు ఉన్నాయి. నా కొడుక్కి అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికండి అన్నారనుకోండి, భౌతికంగా నా భార్యని పోలి ఉండడమే కాదు, నా భార్యకున్న లక్షణాలు వాడి ఎందుకున్నాయని గుర్తు. ఇప్పుడు నా భార్య మంచిదనుకోండి, నా కొడుకు ఏమవుతాడు? మంచివాడే అవుతాడు. నా భార్య ఎందున్న మంచి లక్షణములు నా కొడుకు ఎందు ప్రసరిస్తాయి. గంగ ఎందు 2 విశేషమైన గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకటి, పాపములను పరిహరిస్తుంది. కేవలం మునక చేత పోతాయి. గంగ ఎందు మజ్జనమిడితే, మజ్జనము అంటే తల ముంచడం, తల ముంచితే గంగ తీసేస్తుంది పాపాన్ని. తల ముంచలేకపోతే, గంగ దగ్గరికి వెళ్ళలేకపోతే ఏమవదు. గంగ ఒడ్డున నిలబడి గంగని చూస్తే చాలు. నేను కాశీఖండంలోంచి చెప్తున్నాను మీకు ఈ విషయం. 104 డిగ్రీలు జ్వరం వచ్చింది, గంగా స్నానం చేయలేకపోయాడు. ఏం చెయ్యాలని అడిగారు. గంగలో స్నానం చేస్తున్న వాళ్ళని గంగ ఒడ్డున నిలబడి చూసి వచ్చేసాడు అనుకోండి, నమస్కారం పెట్టి వీడు స్నానం చేశాడని వేస్తారు ఒక్క గంగ విషయంలో. ఒకవేళ అసలు 104 జ్వరం మాట దేవుడు ఎరుగు, ఎప్పుడూ కాశీయే వెళ్ళకపోతే, అవకాశమే కుదరకపోతే గంగా 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 అని 3 మాటలు అంటే చాలు, గంగా స్నానం చేసినట్టే. గంగా స్నానం చేస్తే ఏమవుతుంది? పాపాలు పోతాయి. పాపాలు పోతే ఏమవుతుంది? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.
వైదికాన్ని వైదికంగా అర్థం చేసుకోవాలి. వైదికాన్ని అర్థం చేసుకునేటప్పుడు సామాన్యమైనటువంటి విషయములను చొప్పించకూడదు. పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఎందుకు అనుకోవాలి అసలు? పాపం ఉంటే ఏమవుతుంది? కష్టం అనుభవిస్తారు. పుణ్యం ఉంటే ఏమవుతుంది? సుఖాన్ని అనుభవిస్తారు. జ్ఞాని దృష్టిలో సుఖము దుఃఖము ఒకటే. నిన్న మీరు సనత్కుమారుల వారిని చూశారుగా. మరి అయినప్పుడు పాపం పోగొట్టుకుందామన్న తాపత్రయం దేని కొరకు అసలు? ఎందుకు పాపం పోగొట్టుకోవడం? పుణ్యం పోగొట్టుకుందామని ఎందుకు అనుకోవు? పాపం పోగొట్టుకుందామని ఎందుకు అనుకుంటుంటావు? అంటే వైదిక రహస్యం ఏమిటంటే పాపం ఎందుకు పోగొట్టుకొమ్మని శాస్త్రాలు చెప్తాయంటే అవి భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకములు. పుణ్యం అలా కాదు. పుణ్యము చిత్తశుద్ధికి హేతువు, పాపము చిత్తశుద్ధికి హేతువు కాదు. చిత్తశుద్ధి పొందడు పాపం ఉంటే. పుణ్యము నేను సుఖాన్ని అనుభవించాలని కోరుకోలేదనుకోండి, నేను విహిత కర్మగా పుణ్యకర్మలు చేసేసి ఆ పుణ్యకర్మలన్నీ దేని కొరకు ఈశ్వరుడు నాతో చేయించాడని నేను విడిచిపెట్టేశాను అనుకోండి, దాని ఫలితం నాకు రావాలని అడగలేదు. ఇప్పుడు నాకు ఆ పుణ్యకర్మ వలన ఒక ఫలితం రాదు. రాకపోతే ఏమవుతుందంటే నాకు చిత్తశుద్ధి కలుగుతుంది. పుణ్యకర్మకు ఆ లక్షణం ఉంటుంది, అది చిత్తశుద్ధిని ఇస్తుంది. చిత్తశుద్ధి కలిగితే పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే జ్ఞానము అందులోకి వడ్డింపబడుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి పుణ్యం ఉంచుకుంటూ ఉంటాడు, పాపం పోగొట్టుకోవాలి. పాపం ఎందుకు పోగొట్టుకోవాలి? భగవంతుణ్ణి చేరడానికి అది ప్రతిబంధకంగా వస్తుందంటే అడ్డు వస్తుంది. ఓ గుడికి ఎడదామని నేను బయలుదేరాను అనుకోండి, నేను గుడికి ఎడదామని బయలుదేరి బయటికి వస్తూ ఉంటే నన్ను కలుద్దామని వచ్చారనుకోండి, ఆయన గుడికి బయలుదేరారండి అన్నారనుకోండి, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళైతే ఏం చేస్తారంటే లోపలికి రారు, వెళ్ళిపోతారు, పక్కకి తొలగిపోతారు, దృష్టిలో పడరు. ఎందుకు పడరు అంటే ఒకవేళ నేను చూసి ఓ మీరు వచ్చారా అని రండి లోపలికి అని లోపలికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతాడో తెలుసా? వచ్చినవాడు నేను గతంలో చేసిన పాపానికి ఫలితం వాడి రూపంలో వచ్చింది. దేవాలయానికి వెళ్లకుండా అడ్డగించాడు, అడ్డగించి వెనక్కి పంపాడు. తర్వాత పెద్ద వర్షం పడి నేను వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళినా ఈయనతో మాట్లాడిన మాటల యొక్క ప్రభావం అంతకుముందు నేను గుళ్ళోకెడితే నా మనసు నిశ్చలంగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నా పాపము ప్రతిబంధకమైతే పరమేశ్వరుణ్ణి చేరకుండా చేస్తుంది. పాపమునకు వైదికంలో లక్షణం ఏమిటంటే ఈశ్వర మార్గమునందు ప్రతిబంధకము. ఈ ప్రతిబంధకాన్ని తొలగించడం అన్ని మూర్తులకు సాధ్యం కాదు, అన్ని ఆరాధనల చేత సాధ్యం కాదు. అందుకే అందరూ అలా చెయ్యలేరన్నదే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం. అందుకని షణ్మత స్థాపనాచార్యులయ్యారు వారు. పరమేశ్వరుడు శైవం అంటారు, శాక్తేయము పరదేవత, కౌమారము సుబ్రహ్మణ్యుడు, గాణాపత్యము విఘ్నేశ్వరుడు, వైష్ణవము శ్రీ మహావిష్ణువు, సౌరము సూర్యభగవానుడు. వీళ్ళు ప్రతిబంధకములను తొలగించగలరు. మిగిలిన వాళ్ళు అభ్యున్నతిని కృప చెయ్యగలరు. మిగిలిన దేవతలను ఎవరినైనా పట్టుకున్నారనుకోండి, యోగము క్షేమము అని రెండు మాటలు ఉంటాయి, ఇవి మీకు ఇవ్వగలరు. క్షేమం అంటే ఉన్నది ఉంచుతారు, పోకుండా చూస్తారు. లోకంలో మనుష్యులకు ఉండే లక్షణం ఏమిటంటే ఉన్నవేవి పోకూడదు. అందుకే ఎప్పుడో కొనుక్కుని వాడేసుకున్న పాల కవర్లు కూడా అటక మీద పెట్టుకుంటాడు. క్షేమం ఉన్నవన్నీ ఉండాలి. అందుకే ఉత్తరం చదివేటప్పుడు అవతలవాడు ఏ బెంగెట్టుకుంటాడో అని క్షేమం అంటే ఉన్నవన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా చదువుకో. నల్ల చొక్క పెడితే క్షేమం లేదు, జారింది, కొంచెం కాస్త జాగ్రత్తగా చదువుకో అని అర్థం. యోగం అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది. నాకు వాహన యోగం పట్టిందండి అంటే ఇంతకు ముందు నాకేం వాహనం లేదు, నిన్న నేను వాహనం కొనుక్కున్నానని గుర్తు, వాహన యోగం పట్టిందండి. నాకు పుత్రయోగం పట్టిందండి, ఇంతకు ముందు కొడుకులు లేరు, ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడని గుర్తు. ఆయనకి వివాహ యోగం వచ్చిందండి అంటే ఇంతకు ముందు పెళ్ళి అవలా, ఇప్పుడు పెళ్ళి అవుతుందని గుర్తు. యోగము క్షేమము మిగిలిన వాళ్ళందరూ కృప చేస్తారు నువ్వు పట్టుకుంటే. వీళ్ళు కేవల యోగక్షేమములు కాదు, పాపములను పరిహరించి మోక్షం ఇస్తారు. ఈశ్వరుడి యొక్క మార్గంలో నడిపింపచేస్తారు. వాళ్ళ స్మరణము వాళ్ళ పూజ పాపములను నశింపచేస్తుంది. అందుకే ఆ చెయ్యగలిగిన దక్షత కలిగినటువంటి స్వరూపాల్ని శంకర భగవత్పాదులు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి 6 వ్యవస్థీకృతం చేశారు ఆయన. అది షణ్మత స్థాపనాచార్య. 6 మతాలు పెట్టారాయనని కాదు దాని ఉద్దేశం. అందులో ఈ 6 ఆరాధనా మార్గములుగా, మోక్షగాములు ఆరాధించవలసిన వాటిగా ఆయన నిర్ణయం చేశారు. అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు.
సుబ్రహ్మణ్యుడు ద్వైమాతురుడు, అంటే గంగ స్పర్శ కలిగిన వాడు. దీని వలన లక్షణం ఆయన స్మరణము పాపములను నశింపచేసి ఆయనగా మారుస్తుంది. ఆయనే అవుతాడు, ఇంకోటి అవడం ఉండదు. తాను ఆత్మ అవడమే కదండి మోక్షం అంటే. నేను ఆత్మ అని ఎరుకలోకి రావడమే మోక్షం. ఇప్పుడు ఆయన మీ నీరాజనం ఇస్తూ సుబ్రహ్మణ్యోహం 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 అన్నారంటే నేనే సుబ్రహ్మణ్యుడు, నేనే సుబ్రహ్మణ్యుడు, నేనే సుబ్రహ్మణ్యుడు. అదే చిట్ట చివరి స్థితి. అది నువ్వు ఇవ్వగలవు, అది నన్ను చెయ్యగలవు, నిన్ను నేను ఒకటి చెయ్యగలవు. తత్వము అసి తత్వమసి, అది ఇది అయి ఉన్నది. తత్వమసి మహావాక్యమే సుబ్రహ్మణ్యోహం, ఆయన నేనైనాను అని హారతిచ్చి చెప్పారు అంటే కర్పూరానికి ఓ లక్షణం ఉంటుంది. లోకంలో ఏ వస్తువు అయినా ఆవిరైపోవాలి అంటే ముందు ద్రవం అయి, ఘనము ద్రవమై, ద్రవము వాయువై కలిసిపోతుంది ప్రకృతిలో. కర్పూరం అలా కాదు. ఘనము నుండి వాయువు అయ్యేటప్పుడు మధ్యలో ద్రవంగా నిలబడేది కొద్దిసేపు నిలబడుతుంది అంతే. కొద్దిసేపు నిలబడి ఆవిరైపోతుంది, వాయువులో కలిసిపోతుంది. అందుకే మీరు కర్పూరం హారతి ఇచ్చినప్పుడు చూడండి, నీరై కదులుతుంది ద్రవంగా, కానీ అది ఎంతోసేపు ఉండదు. ఆవిరైపోయే వరకు వెలిగిపోయి ఆవిరైపోతుంది. అంటే ఇంతకు ముందు నన్ను అడ్డగించిన పాపములు ప్రతిబంధకములుగా నిలబడిన కారణము చేత నీ మార్గమునందు నడిచి నిన్ను చేరుకోవడానికి సావకాశము కలగక ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నాను. కానీ ఇక మళ్ళీ జన్మలెత్తి సాధన చేసి నిన్ను చేరుకోవడం కాదు. ఈ కర్పూరం ఎలా ఆవిరైపోయిందో నీ చుట్టూ తిరుగుతో, అలా నేను నీ యందు ఐక్యమైపోవాలి. నామరూపములకు అతీతమైపోవాలి. అంతటా నిండినది ఆకాశము. ఆకాశము అంటే అంటే అంతటా, కాష్ అంటే ప్రకాశించున్నది. అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపమైనటువంటి నీవు నేను కావాలి. అందుకే సుబ్రహ్మణ్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ తత్వంలోంచి ఆ తత్వం రావాలి. ఆ తత్వం విడవడడానికి అవకాశం ఉండదు. అందుకే ఆకాశ స్వరూపుడైన పరమశివునికి కుమారుడుగా వచ్చాడు. చిదంబరంలో ఆకాశలింగం ఉంది, పరమశివతత్వం. కాబట్టి ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు. గంగకి ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన యందు ఉంటుంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు. భజన సంప్రదాయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పేరు పెడితే వాళ్ళ పేర్లు పెట్టి భజనలు చేస్తే వచ్చేది ఏమీ ఉండదు. ఉయ్యాలెక్కి ఊగినట్టు ఉంటుంది. భజన చేస్తే దాని వలన తరింపచేయగలిగినదై ఉండాలి, అప్పుడు అది భజనకి పనికొస్తుంది. అందుకే అన్నీ భజన చేయరు, కొన్నే భజన చేస్తారు. విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు. పరమశివుని యందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని భజన చేస్తారు. రామనామాన్ని భజిస్తారు. కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అది తప్పకుండా భజన చేయమని. తప్ప కనపడ్డ ప్రతివీ భజనలు చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని నేను చెప్పడం చాలా కష్టం. నామం చెప్పినంత మాత్రం చేత, భజన చేసినంత మాత్రం చేత అనుగ్రహించగలడు. ఎలా గంగ నామస్మరణ ఉద్ధరిస్తుందో సుబ్రహ్మణ్య నామము ఉచ్చరించడం చాలు, అది ఉద్ధరిస్తుంది. అది మనిషిని గట్టి ఎక్కించేస్తుంది. గంగ లక్షణము సుబ్రహ్మణ్యుని యందు ఉంటుంది. రెండు, గంగకున్న లక్షణం ఏమిటంటే చల్లబరుస్తుంది. ఎంత తాపంతో ఉన్నవాడు కానివ్వండి, గంగ యందు మునకం వేస్తే తాపోపశాంతి కలుగుతుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. అసలు పెద్ద తాపం ఏమిటో తెలుసా? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది పెద్ద తాపం. సంసారమునందు పరిభ్రమిస్తూ ఉండడం. సంసారం అంటే జనన మరణ చక్రము. ఈ జనన మరణ చక్రం అనేటటువంటి తాపము నుండి ఉద్ధరించగలిగినది ఏది అంటే గంగ. గంగ పాపాలు పోగొడుతుంది కాబట్టి గంగ అలా రక్షించగలదు. గంగకి చాలామంది దృష్టిలో తెలియనిది, చాలామంది ఎరుకలో లేనిది ఒక విషయం ఉంటుంది. గంగ తనంత తానుగా ఉద్ధరణ హేతు. నేను కాశీ యాత్రకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు కాశీపట్టణంలో ఒక కుటుంబం ఉంది.
బ్రాహ్మణ కుటుంబం చాలా కాలం నుంచి కాశీపట్టణాన్ని నమ్ముకుని ఉండిపోయింది అక్కడ. కొన్ని దాదాపుగా ఇంచుమించు 300 సంవత్సరాలు అయిపోయిందో ఆ కుటుంబం అక్కడికి వెళ్ళి. అందులో ఒక ఆయన పుట్టు మూగవారు, ఆయనకి మాటలు రాలేదు. రాకపోతే పెద్దలు కొంతమంది చూసి, మీరు శృంగేరి పీఠాధిపతులైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఉండిపోండి, ఉండిపోయి ఉత్తినే వారిని చూస్తూ ఉండండి అంతే. వారు బయటికి వస్తే చూడండి, వారు శివలింగానికి అభిషేకం చేస్తే చూడండి, ఈ పిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి కొన్నాళ్ళు అన్నారు. తీసుకెళ్ళి వదిలేశారు. రోజు చూసేవారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వెళ్ళిపోతూ వస్తూ ఓసారి ఆగి పిల్లాడి వంక చూస్తూ ఉండేవారు. ఆ పిల్లాడికి మాటలు వచ్చేసేవి. ఇప్పటికీ ఉన్నారు కాశీలో. ఆయన మాట ఆయనే నాకు చెప్పారు, నాకు మాటలు రావండి పుట్టినప్పుడు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెళుతూ వస్తూ ఓసారి నా వంకిలా చూశారు, నాకు మాటలు వచ్చేసేయండి అన్నారు. మహాత్ముల యొక్క సంపర్కం చాలు. వాళ్ళ నాన్నగారు గంగ తల ఇలా పెట్టడం కాదు, గంగలో చెయ్యి పెట్టడం సాధ్యం కాని రోజుల్లో కూడా గంగా స్నానమే చేసేవారు. ఆయన ఇంచుమించు 90 సంవత్సరముల పైచిలుకు బ్రతికారు. ఆయన ఒకప్పుడు ఇక గంగలో ఎవ్వరూ స్నానం చెయ్యనంత చలి ఏర్పడిపోయింది కాశీపట్టణంలో. ఆయన వెళ్ళి గంగలో మునిగారు. ఇక తేలలేదు. తేలకపోతే ఆ ఒడ్డునున్న వాళ్ళు రోజు చూస్తుంటారు ఆయన స్నానం చేయడం, అలాగే మురుగుతారని అనుకున్నారు. కానీ ఆయన లేవలేదు, ఇంకా పైకి తేలలేదు. అది ఒళ్ళు వెంటనే కుయ్యబారిపోతుంది, అంత చలి. కాబట్టి ఆయన శరీరం వదిలేశారు అందులో అనుకున్నారు. గబగబా వెళ్ళి కొడుకులకి చెప్పారు. గంగంతా వలలు వేసి వెతికారు. ఎందుకంటే ఆ కుటుంబం అంత ప్రతిష్ట కలిగిన కుటుంబం. వాళ్ళకి చింతామణి గణపతి దేవాలయం ఉంది కాశీలో. గంగంతా వలలు వేశారు, ఎక్కడా దొరకల. గంగకున్న లక్షణం ఏమిటో తెలుసా? అందుకే 9 రోజులు ఉంటూ ఉంటారు గంగలో, 9 రాత్రులు. అది ఇక మళ్ళీ గర్భవాసం చేయకుండా చేసేస్తుంది. ఇక మళ్ళీ 9 నెలల గర్భవాసం ఉండదు గంగని సేవించిన వాడికి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అయితే గంగ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య గారిని గంగకి బహుమానం చెయ్యాలి, ఏమీ లేకుండా వచ్చానని చెప్పి ఆవిడ దగ్గర తీసుకుని గొలుసు ఒకటి అందులో పడేశారు, బంగారం గొలుసు. పడేసి ఇంటికి వచ్చి ఆయన ఉన్న విడిదికి వచ్చి మళ్ళీ కూర్చుని పూజ చేసుకుందామని కూర్చున్నారు. అక్కడే ఉంది గొలుసు. ఆయన తెల్లబోయారు. అమ్మ గొలుసు ఇచ్చాను తీసుకోలేదు అన్నారు. ఆవిడంది, గొలుసు ఎందుకురా, మీ ఆవిడ మెళ్ళలో గొలుసు తీసి నాకు ఇస్తావా? నాకు ఆభరణం కాదురా, నీ చేతి పసుపు కుంకాలు వేయి. ఆయన కర్ణకుండలాలు పసుపు కుంకాలు గంగలో వేశారు. గంగే, గంగ సామాన్యమైంది కాదు. అటువంటి గంగలో ఈ పెద్ద ఆయన ములిగితే ఇక పైకి రాలా. వలలు వేశారు, దొరకలేదు. 9 రోజులు అయిపోయింది. 9 రాత్రులు పూర్తవగానే 10వ రోజు ఉదయం ఆయన ఎక్కడ మునిగారో అక్కడే పద్మాసనంలో ఆయన పైకి తేలారు గంగ మీద, బంగారు రంగులో మెరిసిపోతూ. సాధారణంగా చేపలు ఇవి కొరికేస్తాయి, మృదులాస్తి అంటారు, వీటిలో ఎముక ఉండదు. కాబట్టి మనిషి నీటిలో మునిగిపోతే వెంటనే ఇవి కొరికేస్తాయి, వివర్ణమైపోతాడు, కళ్ళు ఒకటి తినేస్తాయి. కానీ ఆయన చెవి కూడా చేప కొరకల. ఇంట్లోంచి వెళ్ళి ఆయన ధావళి కట్టుకుని మునిగినప్పుడు ఎలా ఉన్నారో అదే బట్టతో అలాగే పద్మాసనంలో లేచారు. ఆయన్ని తీసుకొచ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. గంగకి ఆ లక్షణం ఉంది. గంగ చల్లబరచడం అన్న మాటకి 2 అర్థాలు. కోర్కెలు ఈడేర్చగలదు గంగ. గంగ కోర్కె తీరుస్తుంది. గంగలో స్నానం చేస్తే గంగమ్మ తనంత తాను అనుగ్రహిస్తుంది. ఎందుకు వచ్చింది గంగకు ఆ శక్తి అని అడిగారు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. అది కారణం ఏమిటి అంటే, గంగ పడుతున్నప్పుడు పరమశివుని యొక్క శరీరానికి తగిలి కింద పడింది కనుక అన్న. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. పరమశివుడి శరీరానికి తగిలింది కాబట్టి గంగకు ఆ శక్తి వచ్చేసింది. ఆవిడ అనుగ్రహించగలదు. గంగ ఎలా చల్లబడేటట్టు చేస్తుందో. చల్లబడడం అంటే మనకి పశ్చిమ దేశాలకి ఈ దేశానికి ఉన్న తేడా అదే. నీ ఇల్లు చల్లగా ఉండాలిరా అంటారు. నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. వాళ్ళు వెచ్చగా ఉండాలంటారు. ఇటువైపు అంతా చల్లగా ఉండాలంటారు. చల్లగా ఉండడం అంటే అభ్యున్నతి అని అర్థం. ఇక్కడ చల్లగా ఉండాలి కాబట్టి శివలింగాన్ని చల్లగా ఉంచడానికి ధారాపాత్ర కడతారు. గంగ చల్లబరుస్తుంది, సుబ్రహ్మణ్యుడు చల్లబరుస్తాడు. అంటే అడిగి వెళ్ళక్కర్లేదు గంగ దగ్గరికి, అడిగి వెళ్ళక్కర్లేదు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి. ఈ ఇద్దరికీ అదే లక్షణం. మీకు
ఈ తత్వం బాగా ప్రకాశించేది ఎక్కడో తెలుసా? ముత్తుస్వామి దీక్షితుల వారి జీవితంలో ప్రకాశించింది. ముత్తుస్వామి దీక్షితుల వారు తల్లిని తండ్రిని కూడా విడిచిపెట్టి గురువుగారి సేవ చేయడానికి వెళ్ళిపోయారు కాశీపట్టణానికి. గురువుగారి సేవ చేస్తుండేవారు. రోజు కాశీ గంగ స్నానం, విశ్వనాథ దర్శనం, గురువుగారి సేవ, చాలు నా జన్మకన్నారు. తల్లిదండ్రులను కూడా మర్చిపోయారు. ఒక రోజున గురువుగారు అన్నారు, గురువు స్నానం చేశాక శిష్యుడు చెయ్యాలి, లేదా గురువు ప్రవాహానికి పైన చెయ్యాలి, కింద శిష్యుడు చెయ్యాలి తప్ప గురువు కన్నా పైకి శిష్యుడు స్నానం చేయకూడదు. ఎందుకంటే గురువు గారి శరీరానికి తగిలిన నీళ్లు శిష్యుడి మీదకి వస్తే శిష్యుడు తరిస్తాడు. అందుకే గురువు పైన శిష్యుడు కింద చేస్తారు స్నానం. గురువు ముందు శిష్యుడు వెనక చెయ్యాలి. అది సత్సాంప్రదాయం. ఇద్దరు కలిసి చెయ్యనప్పుడు అసలు లక్షణం ఏంటంటే గురువుగారి బట్టలు పట్టుకోవాలి శిష్యుడు. ఆయన స్నానం చేసి బయటకు వచ్చి విడిచిన బట్ట పిండాలి. రామాయణం అక్కడే ప్రారంభం. తమసా నదికి వాల్మీకి స్నానానికి వెళ్ళడం దగ్గర ప్రారంభం. గురు శుశ్రూషతో రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు వాల్మీకి. కాబట్టి శిష్యుడు ఒడ్డున నిలబడాలి. గురువుగారు స్నానం చేసి వచ్చిన తర్వాత గురువుగారిని అనుమతి అడగాలి, నేను వెళ్ళనా అని. వెళ్ళు, చేసిరా అంటే అప్పుడు వెళ్ళాలి శిష్యుడు. ఎప్పుడూ దీక్షితుల వారి గురువుగారు ముందు స్నానం చేసేవారు. ఆ రోజున గురువుగారు అన్నారు, ఇవాళ నేను వెళ్ళను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చెయ్యి. స్నానం చేసి 3 మాటలు గంగలో మునక వేసి చేతులు నీళ్లలో పెట్టి ఎత్తు, ఏది తగిలితే అది పైకి పట్రా అన్నారు. 3 మాటలు మునక వేసి పైకెత్తారు దీక్షితుల వారు. యాళి పైకి ఉన్నటువంటి వీణ దొరికింది ఆయనకి. యాళి అని దాన్ని పౌరాణిక మృగము అంటారంటే భౌతికంగా ఉండదు అని గుర్తు. అది భౌతికంగా బయట దొరికే మృగం కాదది. యాళి అంటారు. వీణ చిట్ట చివర పళ్ళతోటి ఇలా ఉంటుంది, ఇలా కిందకి చూస్తూ ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి మాత్రం యాళి కిందకు ఉండదు, పైకి ఉంటుంది. గంగాప్రసాదం అది కిందకు ఉండదు, పైకి లేచి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మిగిలిన వాళ్ళ వీణకి ముత్తుస్వామి దీక్షితుల వారి వీణకి తేడా చూడండి ఫోటోలో. యాళి పైకి లేచి ఉంటుంది, గంగాప్రసాదం. గంగ నిన్ను అనుగ్రహించిందిరా, గురుస్థానంలో నిలబడి నీకేమి ఇవ్వాలో అది ఇచ్చేసింది. నువ్వు నీకేది దొరకాలని తపస్సు చేశానో అది నీకు ఇచ్చింది, అయిపోయింది నా కర్తవ్యం అన్నారు. అని గురువుగారు వెళ్ళి మునిగి పైకి తేలలేదు. గురువుగారు లేవలేదు అనుకున్నాడు శిష్యుడు, ఆయన శరీరం పైకి తేలిపోయింది. ఆ తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వస్తుంటే వాళ్ళ అన్నగారికి 2 కళ్ళు దృష్టి పోయింది. పోతే తండ్రి గారు ఆ పిల్లాడిని తీసుకుని వెంకటాచలం వెళ్ళారు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద 42 రోజులు నేను కీర్తనలు పాడతాను వివిధ రాగాల్లో, నా కొడుక్కి దృష్టి రావాలని సంకల్పం చేశారు. ఆయన 42 రోజులు సంగీతంలో వివిధ రాగాల్లో కృతులు పాడారు. పాడితే వెంకటేశ్వర స్వామి వారు 42వ రోజున ఆ పిల్లాడికి మళ్ళీ దృష్టి ఇచ్చేశారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని అర్చన చేసేటప్పుడు ఆయన నామాలలో అక్షీణ నేత్రదాయిని నమః అని ఉంటుంది. నేత్రములు లేనివాడికి నేత్రములు ఇచ్చినవాడా అని. అది ముత్తుస్వామి దీక్షితుల వారు అన్నయ్య గారికి ఇచ్చారు. దీక్షితుల వారు కాశీపట్టణం నుంచి తిన్నగా వస్తుంటే వాళ్ళ నాన్నగారు తిరుపతి వెళ్ళారన్నారు. ఆయన తిరుత్తణి కొండ మీదకి వెళ్ళారు. తిరుత్తణి కొండ మీదకి వెళ్ళి ఆయన ఆ వీణ పెట్టుకుని కీర్తనలు వాయిస్తున్నాడు. ఒక వృద్ధుడు వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, అబ్బాయి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక చాపు అన్నారు. నాలుక చాపారు. నాలిక మీద పటికి బెల్లం వేశారు. దీక్షితుల వారు కళ్ళు తెరిచారు. ఇక కనపడలేదు ఆ బ్రాహ్మణుడు. అంతే. అది మొదలు మీరు అందుకే దీక్షితుల వారి కృతులు పరిశీలించండి. తిరుత్తణి కొండ మీద దీక్షితుల వారు కూర్చున్న తర్వాత వారు చేసిన కీర్తనలన్నీ కూడా అపురూపంగా ఏ శంకర భగవత్పాదుల స్థాయిలోనూ ఆవిష్కరించినటువంటి సిద్ధాంతాలన్నీ ఉంటాయి. వారు ఎన్నడూ వెళ్ళి చూడనటువంటి ఉపాసనా రహస్యాలు వారికి కీర్తన చేస్తానంటే ద్యోతకమైపోయేవి. ఆయనకి సుబ్రహ్మణ్య కటాక్షం. అందుకే దీక్షితుల వారి కీర్తనలు వినేటప్పుడు తిరుత్తణి గురుగుహ కీర్తనలు అంటారు. ఆయన ఆ కీర్తనల చివర గుహా ముద్ర వేసి సుబ్రహ్మణ్య ముద్రతో కొన్ని కీర్తనలు చేశారు. గంగ ఎలా చల్లబరుస్తుందో అంటే కోరిక తీరుస్తుందో సుబ్రహ్మణ్యుడు అలా కోరిక తీర్చగలడు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అంటే మీకు సామాన్యమైన లౌకికమైన కోరిక దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే గంగకి ఏ చల్లబరిచే లక్షణం ఉందో సుబ్రహ్మణ్యుడికి ఆ చల్లబరిచే లక్షణం ఉంది. గంగకి ఏ పాప పరిహారం చెయ్యగలిగిన శక్తి ఉందో సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనానికి, ఆ నామ సంకీర్తనానికి, ఆయన విభూతి ధారణానికి,
ఆయన ప్రసాద స్వీకారానికి అదే శక్తి ఉంది. అందుకే స్వామి అన్న నామం ఆయనకొక్కడికే అన్వయం అవుతుంది. నిజానికి నేను ఏ పేరు ముందు పెట్టకుండా స్వామి అన్నాను అనుకోండి, అప్పుడు అది ఇంకెవరికీ అన్వయం కాదు, సుబ్రహ్మణ్యునికి మాత్రమే అన్వయం అవుతుంటుంది. చాలామంది తెలియక నన్ను మరోలా అర్థం చేసుకోకండి, విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రత్యేకించి అయ్యప్ప దీక్షా స్వీకారం చేసిన వాళ్ళు స్వామి స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు. స్వామి అని పిలిస్తే ఎవరిని పిలిచినట్టో తెలుసా? సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచినట్టు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరింటికి వెళ్ళి అమరకోశం చూడండి. అమరకోశంలో స్వామి సేనాని గుహ అని ఆ స్వామి నామం చెప్పబడింది, సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే చెప్పబడింది. అమరకోశం సిద్ధాంత గ్రంథం. అది శంకరాచార్యుల వారు రక్షించారు కాలిపోకూడదని. చాలామంది అమరకోశం అంటే, అమరం అంటే సంస్కృతం కాబట్టి, సంస్కృత నిఘంటువు కాబట్టి అమరకోశం అనుకుంటారు. కాదు, ఆయన జైనుడు. అందుకే అమరకోశం మొత్తం మీద మీకు తేడా ఎక్కడ కనపడుతుందంటే, బుద్ధ జిన ఈ నామాలని వ్యాఖ్యానం చేసేటప్పుడు మాత్రం పక్షపాతం కనపడుతుంది. కారణం ఏమంటే ఆయన జైనుడు, మిగిలినది ఎక్కడా మీకు అలా కనపడదు. సిద్ధాంత గ్రంథం. ఆయన శంకరాచార్యుల వారితో వాదించి ఓడిపోయాడు. ఓడిపోయి బాధ కలిగి తను రచించిన గ్రంథాలన్నీ కాల్చేశాడు. శంకరాచార్యుల వారు ఉదారులు, ఆయన ఓడించాలని చెప్పి ఏదో మూర్ఖంగా అర్థం లేని వాదం చేయరు. మంచి ఉంటే మంచిని చూస్తారు. ఆయన వెంటనే వెళ్ళి ఎంత పని చేశావురా, ఈ గ్రంథం కాల్చకూడదు, ఇది అద్భుతమైన గ్రంథం అని రక్షించారు. అమరసింహుడన్న జైనుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశం అని పేరు వచ్చింది. అంతేకాని అది సంస్కృత భాషా నిఘంటువు కాబట్టి అమరకోశం అని పేరు రాలేదు దానికి. శంకరులంతటి వారి చేత కొనియాడబడిన గ్రంథం అమరకోశం. అమరకోశం సాధికారిక గ్రంథం, సంస్కృత భాష. అందుకే సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదట అమరకోశంతో ప్రవేశం చేయిస్తారు. యస్య జ్ఞాన దయాసింధోరగాధస్యానగా గుణ అంటూ అమరకోశమే నేర్పుతారు మొట్టమొదట. ఆ అమరకోశం మీరు పరిశీలిస్తే స్వామి అన్న నామం అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యునికే. మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా స్వామి అని పిలిస్తే ఎవరిని పిలిచినట్టు అంటే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచినట్టు. ఎందుకో తెలుసా? స్వం అంటే ఆస్తి, స్వామి అంటే తనదైన వాడు అని. ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఎవరిది అంటే ఆయనది. అందుకే స్వామి నామము తనంత తాను అన్వయమయ్యేది ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది తప్ప వేరొకరికి ఎవరికీ అన్వయము కాదు. అయితే భక్తితో అది చిట్ట చివర చేర్చడం మాత్రం ఎప్పుడూ తప్పు కాదు. నేను పరమభక్తితో నేను ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నాను అనుకోండి, ఆ ఉపాసన చేసేటప్పుడు ఆ పేరు చివర నేను స్వామి నామాన్ని కలిపాను అనుకోండి, అది తప్పు మాత్రం కాదు. అప్పుడు నా దృష్టిలో ఆయన అంతటికీ ప్రభువు అని. అది దోషమని చెప్పను నేను. కానీ స్వామి నామం తనంత తానన్వయం అయ్యేది మాత్రం ఒక్క సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి ద్వైమాతుర శబ్దము నిజమునకు ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఒక్క సుబ్రహ్మణ్యునకే అన్వయం అవుతుంది. అంతటి మహానుభావుడు ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యాలన్నా, జ్ఞానాన్ని కటాక్షించాలన్నా సరస్వతీదేవి ఎలా అనుగ్రహిస్తుందో, పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడో సుబ్రహ్మణ్యుడు అలా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా ఎప్పుడైనా పరిశీలనం చేస్తే భట్టారక అని ఒక శబ్దం ఉంటుంది సంస్కృతంలో. భట్టారక శబ్దం ఎక్కడైనా మీకు కనపడింది అంటే అది పరదేవతానుగ్రహం అని గుర్తు. భట్టారక శబ్దం పరదేవతా స్పర్శ లేకుండా రావు. శృంగార భట్టారక అని కాళిదాసుకి పేరు. ఎందుకంటే శృంగార అన్న మాటకు అర్థం ఏదో శృంగార రసం అని కాదు. శృంగము అంటే కొమ్ము, శిఖరము. ఆర అంటే తిరుగుట. అంటే అంత గొప్ప రచన చేస్తాడు, అంత బాగా చెప్పగలడు. కాబట్టి కాళిదాసుకి శృంగార భట్టారక. భట్టారక అంటే పూజనీయుడు. అంటే అంత గొప్ప రచన చేసినవాడు. అంత గొప్ప రచన చెయ్యగలిగడం ఆయనకి తనంత తానుగా వచ్చింది కాదు, ఉజ్జయిన్ కాళికాదేవి అనుగ్రహం. అలాగే క్రోధభట్టారక దుర్వాసో మహర్షికున్న పేరు. క్రోధము ఆయన సొత్తు, కోపంగా ఉంటాడు. కానీ ఆయన కోపం ఎప్పుడూ దేని గురించి అంటే శాస్త్రం గురించి కోపడతాడు ఎక్కువ. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే దూర్వాసుడు అంటారు, తప్పు, అసలు అది ఉచ్చారణా దోషం. దుర్వాసో మహర్షి ఆయన పేరు. దుర్వాసో మహర్షి క్రోధభట్టారక. అందుకే ఆర్యాద్విషతి చేశాడు. ఆర్యాద్విషతి అని కంచి కామాక్షి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని నిర్ణయం చేసిన వాడు దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ మీరు కామాక్షి దేవాలయంలోకి వెడితే
అమ్మవారి యొక్క ఏకాంత సేవా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లెక్కుతుంటే ఎదురుగుండా పేటికలో దుర్వాసో మహర్షి కూర్చుని ఉంటారు. అక్కడి పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి గొప్పతనాన్ని 200 శ్లోకాల్లో చెప్పాడు. అందుకని ఆర్యా దిశతి రచయిత అయ్యాడు. కాబట్టి క్రోధభట్టారక. మూకశంకరులకి కామాక్షి అనుగ్రహం కాబట్టి పలకగలిగారు. అలా ఒక్కొక్కరు భట్టారక, లలితా పరా భట్టారిక, ఆమెయే పూజనీయురాలు. భట్టారక జ్ఞానం ఎక్కడ కలిగినా అమ్మవారి అనుగ్రహం, జ్ఞానం ఎక్కడ కలిగినా శివానుగ్రహం. సాధారణంగా శివానుగ్రహం జ్ఞానమునకు కారణమవుతుంది. అందుకే జ్ఞానదాత మహేశ్వర అని. జ్ఞానం ఇవ్వాలి అంటే పరమశివుడు ఇస్తాడు. మీరందుకే జాగ్రత్తగా గమనించండి. జ్ఞానమిచ్చే లక్షణం ఉన్నవాడు శివుడు. శివుడి చెల్లెలు సరస్వతి. నిన్న మీతో చెప్పా తెలిపిద్దరు. అందుకే ఆవిడ సరస్వతి ప్రవాహస్వరూపిణి. ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తుంది? తన విద్య యందు మోహమున్నవాడికి ఆపేస్తుంది. కొంతకాలం తర్వాతకి ఇవ్వదు. అనవసరం వీడికి ఇవ్వకూడదని ఆపుతుంది, బాధ పెడుతుంది. అందుకే అంటే నాకెంత ఇస్తాడు, నాకేం చేస్తాడు నేను చెప్పడానికి అన్నవాడిని ఆవిడ అనుగ్రహించదు, సృజన చేకూర్చదు. భూపసభాంతరాళమున పుష్కళవక్చతురత్వము అంటాడు భర్తృహరి. సభలోకి వెళ్ళి కూర్చుంటే ఏదైనా పలకగలగలిగినటువంటి శక్తిని సృజన అంటారు. అది ఎవరికి ఇస్తుంది అంటే మంచి మనసున్న వాడికి ఇస్తుంది. అందుకే సకృన్నత్వా నత్వా అంటారు శంకరులు. ఆ మంచి మనసున్నవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, గంగా ప్రవాహం కిందెడుతుంది ప్రసంగం. అది లేదనుకోండి, విద్య యందు మోహం ఉందనుకోండి, నేను ఇంత కష్టపడి చదివా, నేను ఎందుకు చెప్పాలి వీళ్ళకి, నాకేమిస్తావు అన్నాడు అనుకోండి, కొన్నాళ్లే ఉంటుంది. ప్రవాహ రూపాన్ని పొందకపోతే శారద కృప ఉండదు. అందుకే సరస్వతి అంటే ఒకది ఎందు ఉండిపోకూడదు, కారణం లేకుండా ప్రవహించాలి. ఏ కారణానికి అంటే అయ్యా మీరు చెప్పండి అని ఇలా నమస్కరించిన వాడు కనపడితే దాచుకోకుండా, దాచుకోవడం చేతకాక చెప్పేసేవాడు ఎవడున్నాడో వాడు శారదా కటాక్షానికి పాత్రుడవుతాడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత. శివుని కన్నా భిన్నం కాని అమ్మవారు జ్ఞానప్రదాత. శివుని కన్నా భిన్నం కాని సరస్వతి జ్ఞానప్రదాత. శివస్వరూపి అయి శివకుమారుడైన సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. అందుకే నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం జ్ఞాన సంబంధంగా ఉంటుంది అనడానికి కారణం అదే. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు ఎక్కడెక్కడ ప్రధానంగా మీరు చూసినా మహాకవుల్ని, పరమభక్తులైనటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కూడా మహాకవుల్ని ఎందుకు చేశాడంటే భక్తిని ఆధారం చేసుకుని చేశాడు. అరుణగిరినాథర్ అని ఒక ఆయన దక్షిణ దేశంలో కందరానుభూతి అని అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశాడు. ఆయన అరుణాచలంలో ఉండేటటువంటి దేవాలయంలో పైన కూర్చుని చిలుక రూపంలో కిలిగోపురం అంటారు ఇప్పటికీ, కీర్తనలు పాడుతుండేవాడు. పరకాయ ప్రవేశం చేసి ఆయన మీద ఏదో కోపం వచ్చి ఆయన శరీరాన్ని కాల్చేశారు. పాపం చిలక రూపంలో ఉండిపోయాడు. ఆయనకి ఒకానొకప్పుడు ఆయన పైనుంచి కిందకి దూకేస్తుంటే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు 2 చేతులతో. పట్టుకుని ఆయన అనుగ్రహించాడు. ధారాపాతమైనటువంటి కవిత్వం వచ్చింది. కామాక్షి క్షేత్రంలో ఇప్పటికీ కాంచీపురంలో కుమారకోష్ఠం అని ఒక దేవాలయం. అక్కడే సన్యాస స్వీకారానికి ముందు నేను సన్యాసం తీసుకుంటున్నానని తెలియక ఆఖరి స్నానం బ్రహ్మచారిగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ప్రాతస్మరణీయులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక సుబ్రహ్మణ్యావతారులు, వారు చిట్ట చివరి బ్రహ్మచారి స్నానం కుమారకోష్టంలోనే, వారికి తెలియకుండా. ఆ కుమారకోష్టంలో ఒకప్పుడు అనుగ్రహించి కవిత్వం చెప్పించాడు ఒక కవి చేత. ఇప్పటికీ మీరు లోపలికెడితే తైలవర్ణ పటాలు ఉంటాయి. నేను చెప్పడం ఏమిటి, మీ అందరికీ బాగా తెలుస్తుంది, మీ ముందు నీ చెప్పడం ఏమిటి. ఆ ఒక కవిని అనుగ్రహించాడు. నువ్వు చెప్పు, నేను అనుగ్రహిస్తున్నాను, నీలో ఉండి పలుకుతున్నానన్నాడు. పోతన గారితో రామచంద్రమూర్తి పలికించినట్టు ఆయన అంతా పలికాడు. సభ తీర్చాడు, గ్రంథావిష్కరణ సభ. ఆ రోజుల్లో ఏదో ఓ పెద్ద కాగితంలో కట్టేసి ఇంకక్కడి నుంచి అన్నీ అంటించేసి నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చీల్చేసినట్టు గోళ్లు పెట్టి పీకేస్తే తప్ప విడిపడకుండా కాగితాల పొట్లాలు కట్టడం ఉండేది కాదు. గ్రంథావిష్కరణము అంటే తాను పుస్తకాన్ని రచన చేస్తే ఆ గ్రంథ వైభవం ఏమిటో ఎవరు రచించాడో వాడు చెప్పాలి. గ్రంథ పరిచయకర్త అని ఎవడో ఇంకోడు చెప్పడం, గ్రంథావిష్కరణ చేసేవాడు ఎవడో వచ్చి కత్తిరించడం. వీడేం చేస్తాడు, పుస్తకాలు అమ్ముకుంటూ ఉంటాడు. అందుకు కాదు పుస్తకాల రోజుల్లో తనేం రాశాడో చెప్పడానికి.
ఆ పుస్తకం విలువ ఉన్నదా? ఉంటే 10 మంది వ్రాతపతులు రాసుకునేవారు. అంతేగాని తను పుస్తకం రాయడం, ముద్రణకు 10 మంది దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి పుస్తకాలు అమ్ముకుంటూ ఉండడం, ఇలాంటి పిచ్చి పనులు ఉండేవి. పోతనగారంతటి వారు చేయలే. చేసి రామచంద్రుడి దగ్గర పెట్టారు. ప్రజలు కావాలనుకుంటే వాళ్ళు పుచ్చుకుంటారు. నేను బట్టికెళ్ళి అమ్ముకోండి, నేను బట్టికెళ్ళి ప్రతులు ఇవ్వడం ఏమిటన్నారు. తరిగొండ వెంగమాంబ గారు చేయలే. కొండకెళ్ళి రాసుకున్నారు. ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉందో దాని వెంట ప్రజలు పడతారు. తాను పడక్కర్లా, తాను దుకాణాలు పెట్టి అమ్ముకోక్కర్లా. కాబట్టి పలికించాడు. ఆయనకి తనంత తాను శక్తివంతుడు కాడు. సుబ్రహ్మణ్యుడు పలికించాడు. వెళ్ళి సభలో చెప్పన్నాడు. ఆయన వచ్చి చెప్పడం మొదలెట్టాడు. ఏదో ప్రశ్నలు వేశారు. పాపం ఈయన చెప్పలేకపోయాడు. చెప్పలేకపోతే తప్పు పట్టారు. నీకేం చేత కాదు, నువ్వు రాశావని. నేను వస్తున్నాను, నేను చెప్తానని సుబ్రహ్మణ్యుడే వచ్చి మాట్లాడాడు. అది కుమారకోష్టం. అంత గొప్పగా అనుగ్రహించాడు. ఒక రోజున ఎందుకంటే అలా చేయడం, ఆయనలోనే ఉండి ప్రశ్నలకు జవాబులు చెప్పించేయచ్చుగా అని మీరు నన్ను అడగచ్చు. అన్నీ చెప్పించేశాడు అనుకోండి. ఆయనకి సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల నిండైన భక్తి కలిగిన చోట అనుగ్రహిస్తాడు తప్ప ప్రతివాణ్ణి అనుగ్రహించాడన్న విషయం తెలియదు. ఆయన కవి అంటారంతే. ఆయన కవి అవడానికి, అంత గొప్ప కవిత్వం రాయడానికి కారణం ఆయన మంచి మనస్సు, ఆయన భక్తికి అలా అనుగ్రహించాడు కవితాధార అని లోకానికి తెలియాలంటే ఆయన ఒక రోజు చెప్పలేనిది రెండో రోజు సుబ్రహ్మణ్యుడు వచ్చి పూరించి నేనే చెప్పించా వాడితో. ఏమిటి అనుమానం మీకు? ఆయన భక్తుడు చెప్పించా. నువ్వు అహంకారివి, నీ చేత చెప్పించానన్నాడు. జ్ఞానప్రదాత మహానుభావుడు. అందుకే ముత్తుస్వామి దీక్షితరు వారితో కీర్తనలు పలికించడం కాదు, ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే ఆఖరణ మహారాజా వారు పరిగెత్తుకొచ్చి, అయ్యా నా ఏనుగు విపరీతమైనటువంటి మదాన్ని పొంది అది కట్టు గొలుసులన్నీ తెంపేసుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి ఘీంకరిస్తోంది. అలా చేస్తే ప్రభువు మరణిస్తాడంటారు. కాబట్టి నాకు ఉపద్రవం వస్తోందని భయంగా ఉందన్నాడు రాజు. మీరేం భయపడకండి, అలా జరిగింది అంటే మహారాజన్నా వెళ్ళిపోతాడు, మహాత్ముడన్నా వెళ్ళిపోతాడు. మీరు బెంగ పెట్టుకోకండి, మీరు వెళ్ళరన్నారు దీక్షితరు వారు. ఏనుగు గొలుసులు తెంపుకుని శ్మశానంలోకి వెళ్ళడాన్ని రాగాలు కింద మార్చి సంగీత ఇతివృత్తంగా తీసుకుని కామాక్షి పరదేవత మీద కీర్తన పాడారు. ఆఖరి కీర్తనదే. పశుపాశ విమోచని కామాక్షి అని అడిగారు చివరి కోరిక. అమ్మాయిక పశువుగా నాకు కర్మపాశములతో ఉంచద్దు, ఈ పాశములు తెంపి నన్ను పశుపతి ఎందు కలుపు అని అడిగారు. శిష్యులందరూ చూస్తున్నారు కూర్చుని. ఆయన కీర్తన పాడుతుండగా వీణ మీద ఒరిగిపోయారు. ఆయన గుండెల్లోంచి జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందుకే నేను మీకు ఒక పరమరహస్యం చెప్తాను. పరమరహస్యం అంటే నేను ఏదో కనిపెట్టింది కాదు, తత్వాన్ని చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందో అక్కడక్కడ మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వారి జ్యోతి దర్శనం అవుతుంది. సాధారణంగా మీకు మహాత్ములైన వారు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏకాంతంలో సమాధిలోకి వెళ్ళిపోతారు. విదేహముక్తి అంటారు. అంటే తాను సాక్షిగా ఉండి శరీరాన్ని పడగొట్టేస్తారు. అది ఏకాంతంలో చేస్తారు, ఎవరిని ఉండనివ్వరు దగ్గర. మహాస్వామి కూడా ఆఖరణ జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి వచ్చి మేము మెద్రాస్ పట్టణానికి వెడుతున్నామంటే శుభం భూయా వెళ్ళమన్నారు. పక్కన పరిచారికులు ఉన్నారు. పీఠాధిపతి అంటే చక్రవర్తితో సమానం. పక్కన పరిచారకులు లేకుండా ఉండకూడదు. వంక పెట్టి బయటికి పంపించేశారు. ఒక్కరే మిగిలారు. అమ్మగారి ఫోటో తీసుకెడుతుంటే ఎప్పుడూ తీసుకొని వారు తీసుకుని నమస్కారం పెట్టి కళ్ళంబట నీరు కార్చారు. ఆఖరిసారి శరీరాన్ని నువ్వు ఇచ్చావు, ఇక శరీరంలో వెళ్లకుండా మీరు చేశారు. కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కారం చేశారు. బయటికి వెళ్ళిన పరిచారికుడు లోపలికి వచ్చేటప్పటికీ విదేహముక్తిని పొందేశారు, వదిలిపెట్టేశారు శరీరాన్ని. మహాత్ములు పరమ ఏకాంతంగా శరీరాలు విడిచిపెడతారు. వివేకానందుడు పంచాంగం తీసుకురమ్మని ఎర్రసిరాతో గీత గీసుకున్నాడు. ఎందుకు గీశారు? ఏదో శుభకార్యంలా ఉందనుకున్నారు. ఆయన ఏ ముహూర్తానికి గీత గీశారో ఆ ముహూర్తంలో శరీరం విడిచిపెట్టేశారు. వాళ్ళకి నేను ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పేయడం ఎంతో, శరీరం వదిలేయడం అంత. వాళ్ళు ఆత్మగా నిలబడతారు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు. శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెడుతుంది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు ఆ సంప్రదాయమునందు అనురక్తి కలిగిన వాళ్ళు కాబట్టి తరువాతి పరిశోధన మీరు చేయండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అపర సుబ్రహ్మణ్యావతారులన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు. భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అని పిలిచేవారు. సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది. ఆయనే ఒకసారి చెప్పారు. అకస్మాత్తుగా ఆయన పొదల్లోకి వెళ్ళిపోయారు.
పొదల్లోకి వెళ్ళి బయటికి వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళారండి? వారి నోటి వెంట అబద్ధం అవసరం, ఆయనకి ఏముంది, కృత్తికల పాలు తాగి వచ్చానన్నారు. ఆయన అరుణాచలం పొదల్లోకి వెళ్ళి కృత్తికలు పాలిచ్చేవారు అని చెప్పేవారు. ఆయన గోచి పెట్టుకుని పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు, కర్ర పట్టుకుని నిలబడితే. చాలా మందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది. ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు. ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి 8 గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. అది మామూలు వాళ్ళు కారు. నేను నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చానో ఆ నా వియ్యపురాలు యొక్క తండ్రి గారు ఉన్నారు, ఇప్పటికీ శరీరంతో ఉన్నారు. ఆయన పరమ వృద్ధులైపోయి, నాగేశ్వరరావు గారని, ఆయన కారణాంతరాల చేత అరుణాచలానికి దగ్గరలో ఉన్నారు బంధుగృహంలో. ఆయన రాత్రి పలహారానికి ఎడదామని బయటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు. రమణ మహర్షి యొక్క ఆత్మజ్యోతి బయటికి వచ్చి తిరుగుతుంటే చూశారు. ఆయన కాళ్ళు కడుక్కుని పైకి తలెత్తి, ఆయన పరమ భక్తి తత్పరుడు, ఒక మహాత్ముడెవరో వెళ్ళిపోయాడు అన్నారు. మరునాడు పేపర్లో వచ్చింది, ఇప్పుడున్నట్టు టీవీ సెట్లు అవి లేవు, భగవాన్ రమణులు శరీర త్యాగం చేశారు. జ్యోతి అందరూ చూస్తుండగా బయటికి వచ్చి